వెల్కమ్ టు న్యూస్ అడ్డా. కవిత ప్రయత్నం ఫలిస్తుందా, వికటిస్తుందా? తెలంగాణ రాజకీయ చిత్రపటంపై మరోసారి టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో కొత్త పార్టీ ఆవిర్భవించింది. పుట్టిన మొదటి రోజే ఈ పార్టీ ప్రయోగం ఫలిస్తుందా, ప్రతికూలిస్తుందా అనే ఆసక్తికరమైన చర్చ మొదలైంది. తెలంగాణ పేరుతో అనేక పార్టీలు ఆవిర్భవించి తర్వాత కొద్ది రోజులకే కనుమరుగైన అనుభవాలు ఉన్నాయి. ఇందులో ఎక్కువ పార్టీలు తెలంగాణ ఉద్యమ కాలంలోనూ తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా ఏర్పడితే, కవిత ఆధ్వర్యంలో మాత్రం కేసీఆర్ భాషలోనే ఫక్తు రాజకీయ పార్టీగా ఏర్పాటైంది. రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా ఈ పార్టీ పుట్టిందని చెప్పొచ్చు. తొలి టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నేతృత్వంలో ఆవిర్భవిస్తే, మళ్ళీ టీఆర్ఎస్ ఆయన కుమార్తె దేవనపల్లి కవిత ఆధ్వర్యంలో 26 ఏళ్ల తర్వాత పురుడు పోసుకుంది. కేసీఆర్ నేతృత్వంలో ఏర్పాటైన టీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందడంతో తెలంగాణ ఆత్మను కోల్పోయిందనే విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ ఆత్మ ఉన్న పార్టీయే లేకుండా పోయిందనే అభిప్రాయం జనాల్లో గట్టిగానే ఉంది. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమ పార్టీ పేరును తిరిగి టీఆర్ఎస్గా మార్చాలనే అభిప్రాయం, చర్చ పార్టీలో ఉన్నట్లు చెప్పడం తెలిసిందే. పార్టీ పేరు మార్పు తర్వాత తెలంగాణ ప్రజలకు దూరమయ్యామనే భావనను కూడా ఆ సమయంలో ఆయన వ్యక్తం చేశారు. కవిత ఈ ప్రయత్నాలకు అడ్డుపుల్ల వేశారా అన్న చర్చ కూడా సాగుతోంది. కవిత నేతృత్వంలో కేసీఆర్ కుటుంబం నుంచి వస్తున్న పార్టీగా అనుకూలమెంత, ప్రతికూలమెంత అనే చర్చ కూడా సాగుతుంది. కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం ఏర్పడే వరకు సాగిన ఉద్యమంలో ఎన్ని పొరపాట్లు, తప్పులు జరిగినప్పటికీ వాటిని ఎవరూ పట్టించుకోలేదు. రాష్ట్ర సాధన ఉద్యమంలో కేసీఆర్ కీలక పాత్ర నేపథ్యంలో ఆయనకే 2 పర్యాయాలు అధికారం కట్టపెట్టారు. ఈ 10 ఏళ్ల పాలనపై ఆ పార్టీ శ్రేణులు ఎంత గొప్పగా చెప్పుకుంటున్నప్పటికీ ప్రజల్లో పెరిగిన వ్యతిరేకత ఫలితమే అధికారాన్ని కోల్పోయారు అనేది వాస్తవం. ఇదిలా ఉండగా ఏడాది క్రితం వరకు అదే పార్టీలో ప్రధాన నాయకురాలిగా, కేసీఆర్ కుటుంబ సభ్యురాలిగా అన్ని రకాల రాజకీయ అవకాశాలను కవిత కూడా అనుభవించారు. కనుక 10 ఏళ్ల అధికార పాపంలో కవితకు వాటా ఉందనే అభిప్రాయం ప్రస్తుతం కూడా వ్యక్తమవుతుంది. కవిత కూడా జరిగిన పొరపాట్లు, తప్పులకు క్షమాపణ చెప్తున్నట్లు ప్రకటించడాన్ని తెలంగాణ ప్రజలు ఏ విధంగా స్వీకరిస్తారు అనేది ప్రధాన అంశం. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో తాను పాల్గొన్నట్టు, తెలంగాణ సంస్కృతి అభివృద్ధిలో కీలక పాత్ర పోషించినట్టు, జాగృతి నేతృత్వంలో కష్టపడ్డట్టు కవిత చెప్తున్నప్పటికీ ఆ కుటుంబ సభ్యురాలిగా ప్రజలు ఏ విధంగా ఆహ్వానిస్తారనే చర్చ సాగుతోంది. తన రాజకీయ ఉనికి కోసం కవిత తన తండ్రి కేసీఆర్ను తొలి టార్గెట్ చేశారు. సారు మారిపోయారని, మమకారం కోల్పోయి మరమనిషిగా మారారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ ఆత్మను చంపేసి బీఆర్ఎస్ ఏర్పాటు చేసి పంజాబ్, ఢిల్లీ అంటూ తిరిగి ఏం పీకారంటూ ఘాటుగానే విరుచుకుపడ్డారు. సారు ఫామ్ హౌస్ దాటురంటూనే చిన్న సారుని సీఎం చేయడమే లక్ష్యమని సూటిగా ఆ పార్టీ లక్ష్యం తేల్చేశారు. దీంతో పాటు కాళేశ్వరంలో అవినీతిని ప్రస్తావిస్తూ కేసీఆర్ చుట్టూ గుంటనక్కలు, తోడేళ్లు చేరాయని మరోసారి విమర్శల దండకం ఎత్తుకున్నారు. తాజా పరిస్థితుల్లో తన ఏర్పాటు చేసే తెలంగాణ రాష్ట్ర సేన బతికి బట్టకట్టాలంటే కేసీఆర్ను, ఆ పార్టీలోని నేతలను ఆమె టార్గెట్ చేయడం కీలక అంశంగా ఆమె భావిస్తున్నట్టు కనిపిస్తోంది. తెలంగాణ వాదానికి తానే ఛాంపియన్ కావాలనే ఆకాంక్షను కూడా కవిత బహిర్గతం చేశారు. అయితే కేసీఆర్ చెప్పుల్లో కాళ్లు పెడతారా, స్వతంత్ర రాజకీయ నేతగా ఎదుగుతారా, ఆమెను తెలంగాణ ప్రజలు ఏ మేరకు నమ్ముతారు, ఆమెపై గురి కుదురుతుందా అనేది కీలకం. ఒక రాజకీయ పార్టీ అంటేనే సమిష్టి నిర్ణయాలకు ప్రతీకగా భావిస్తారు. కానీ ఇటీవల ప్రాంతీయ పార్టీలు, వ్యక్తుల ప్రాధాన్యం పెరగడంతో సమిష్టి నిర్ణయం స్థానంలో వ్యక్తుల నిర్ణయాలు పార్టీని ప్రభావం చేస్తోంది. ప్రాంతీయ పార్టీల్లో వ్యక్తుల ఆధిపత్యం పెరిగిపోయింది. అంతా తమ ఇష్టమనే అభిప్రాయం ఇప్పటికీ సాగుతోంది. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లోని బీఆర్ఎస్, టీడీపీ, జనసేన, వైఎస్ఆర్సీపీ పార్టీల్లో ఆ పార్టీ నేతలు కేసీఆర్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, జగన్ మాటే గీటురాయిగా మారింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో పుట్టిన కొత్త పార్టీ అయినప్పటికీ తొలి అంకంలోనే మేము కంటే నేనే అనే మాటకే కవిత ప్రాధాన్యం ఇవ్వడం ఆత్మవిశ్వాసం అనాలో, ప్రాంతీయ పార్టీల స్వభావానికి నిదర్శనమని చెప్పాలో అంటూ కొందరు విమర్శించడం గమనార్హం. కవిత పార్టీ హామీల ప్రకటన, పార్టీ ప్రకటన, రాజకీయ విమర్శలన్నింటా నేను మాటిస్తున్నానంటూ తనను తాను ఆవిష్కరించుకునేందుకు కవిత తీవ్రంగా ప్రయత్నించడం విశేషం.